దానికి కూడా అటెండ్ కానంత మరి అక్కడ ఏం చేస్తున్నారు నియోజకవర్గంలో? మా నియోజకవర్గంలో పీఓసీ ఉన్నాడు, ఏ మీటింగ్కి రాడు. మరి ఇన్ఫర్మేషను ఏదన్నా ఇచ్చినా కానీ పాస్ చేయరు. మరి కొన్ని పదవులు అయితే మాకు కూడా తెలియకుండా సొసైటీలు కావచ్చు, నీటి సంఘాలు కావచ్చు, వాళ్ళు అసలు ఏ రోజు కూడా జనసేన పార్టీలో వాళ్ళ ముఖాన్ని నేను చూడలేదు, వాళ్ళ పేర్లు మాకు తెలియవు. అలా అటువంటి వాళ్ళ పేర్లు రాసి జిల్లా పార్టీ కార్యాలయానికి పంపించుకున్నారు. మరి ఆ తర్వాత ఎప్పుడో ఫలానా పార్టీ జిల్లా జనసేన పార్టీలో ఫలానా సొసైటీ కింద ఇచ్చారు అని మేము తర్వాత ఎప్పుడో మాకు తెలిసింది. మరి ఇలా చేస్తున్నప్పుడు నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోవాలి. ఎన్నికల్లో మన ఎట్లా ప్రణాళిక, ఇది ఒక ఉదాహరణ సార్, లేకపోతే నేను చెప్పను. ఉదాహరణ సార్, రేపైనా అంతే కదా సార్. మనం కూర్చుందాం, మళ్ళీ కూర్చుందాం, కాన్స్టిట్యూన్సీ వైజ్ కూర్చుందాం, మనం కాన్స్టిట్యూన్సీ వైజ్ మళ్ళీ కూర్చుందాం. చాలా బాధపడుతున్నాము సార్. అక్కడ మేము చెయ్యాలి వర్క్ అని మేము నిజాయితీకి వచ్చాను. నాకు 70 సంవత్సరాల వయసు సార్, నేను రిటైర్మెంట్ అయ్యాను, అయినా పార్టీ కోసం నేను వస్తున్నాను. మరి అలాంటప్పుడు ఇటువంటి సమావేశంలో అసలు నిజాలు బయటకు చెప్పుకోకపోతే ఎవరినో మభ్యపెట్టడం అనేది తప్పు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసమే వచ్చాను, లేకపోతే నా వయసుకు నేను ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సినటువంటి వయసు నాది. ఎందుకు వచ్చాను? ఎక్కడ వాయిస్ వినపడకూడదు, ఎవరిని విమర్శించకూడదు అంటే కాదు సార్. ఇక్కడ లోపాలు జరుగుతుంటే మనం పార్టీని ఎంత కష్టపడి తీసుకెళ్లాలన్నా తీసుకెళ్ళలేకపోతున్నాం. నిజాయితీ కల వాళ్ళు, కష్టపడిన వాళ్ళు వెలుగులోకి తీసుకురండి, వాళ్ళకి పదవులు ఇవ్వండి. సర్వే ఒకటి ఉండదా? సర్వే ప్రకారం చేసుకునే పోవాల్సిన పని లేదా? పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి వచ్చామన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం చేయాల్సినటువంటి వాళ్ళకే పదవులు ఇవ్వండి. ఇప్పుడు నాకు అంటే నా గురించి నేను చెప్పుకోవడం కాదు, నాకు ఒక చిన్న పదవి చైర్మన్ అనే కానీ ఒక తూర్పు సత్రం అని ఉంది. 175 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఆ సత్రానికి దాదాపుకు 500-600 కోట్ల ఆస్తినిచ్చినటువంటి ఒక మహనీయుడిని ఇంతవరకు కూడా బాపట్లలో పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎవరు ఏం చేయలేకపోయారు. కానీ నాకు వచ్చి 5 నెలలు మాత్రమే అయింది. ఆయన స్టాచ్యూని రేపు 26వ తారీఖున అందరితో పోరాడి అక్కడ సెంటర్లో పెట్టబోతున్నాం. పెట్టేసాం ఆల్రెడీ, అందరినీ ఇంటిమేషన్ పిలుస్తాను. మనకు ఒక చిన్న పదవి కావచ్చు, ఏదైనా కావచ్చండి, మనల్ని గుర్తించి ఇచ్చినప్పుడు మనం నిజాయితీగా ధైర్యంగా పోరాడుతూ చేస్తుంటే మాత్రం తెలుగుదేశం వాళ్ళు కూడా మనల్ని ఏమీ చేయలేరండి. అది మాత్రం నేను చెప్తా. వాళ్ళకి భయం అండి, నిజాయితీగా పనిచేసే వాళ్ళని చూస్తే అక్కడ తెలుగుదేశం వాళ్ళకి భయం. ఏదన్నా కామెంట్ చేయాలంటే వాళ్ళెవ్వరూ కామెంట్ చేయరు, ప్రెస్ మీట్లు పెట్టరు. కేవలం జనసేన వీర మహిళలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళే ప్రెస్ మీట్లు పెడతారు, తప్పుని తప్పు అని ఖండించుతారు. అటువంటి నిజాయితీ ధైర్యం ఉన్నటువంటి మన పార్టీని అలాంటి నిజాయితీ వాళ్ళనే వెతకండి, వాళ్ళకు మాత్రమే పదవులు ఇవ్వండి, అప్పుడే పార్టీ బలోపేతం అవుద్ది. ఇక మా బాపట్లలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ మాత్రం జరగవు సార్, ఎందుకంటే కోర్టుకి వేసి ఉన్నారు అక్కడ. కానీ 34 వార్డులు, మరి ఇంకొక 10 వార్డులు కలిపి 44 వార్డులు అవుతున్నాయి సార్ అక్కడ. కానీ ఎలక్షన్స్ కన్నా పెడితే మాత్రం మేము ఖచ్చితంగా, నేను ఎమ్మెల్యే గారిని అడిగాను, మాకు సగం సీట్లు జనసేన పార్టీకి ఇవ్వాల్సిందే అని. మేడం గారు ఒప్పుకోరయ్యా, ఇవ్వకపోతే ఆయన కూడా అందరికీ చెప్తున్నాడు. మరి ధైర్యం ఉంటే వాళ్ళు ఏం చేస్తారండి? ఎవరైనా ఏం చేస్తారు? వాళ్ళు మనల్ని తలలేవలు తీసేస్తారా? ధైర్యంగా మాట్లాడండి, మీకు చిన్న పదవి ఇవ్వచ్చు, ఏదన్నా కావచ్చు. ధైర్యంగా ఎదుర్కొంటే తెలుగుదేశం వాళ్ళు మహామహులైనా సరే, అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలైనా సరే మన వాయిస్కి భయపడతారు. మన వాయిస్ నిజాయితీగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి లాగా. అందువల్లే మనం వాళ్ళు నోరు తెరిస్తే ఏదైనా అడిగేస్తారు. వాళ్ళు 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. వాళ్ళని పెట్టుకుంటే ఈ మధ్య ఒక ప్రెస్ మీట్లో కూడా మాజీ ఎమ్మెల్యే ఏదో మాట్లాడితే కూర్చొని లెఫ్ట్ అండ్ రైట్ వాయించితే ఇంక నో వాయిస్. దయచేసి మనందరికీ బలము ఎవరు అంటే మన నాయకుడు, ఆయన్ని చూడండి.
ఇక్కడ ఏం జరిగినా కానీ తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, వాళ్ళు తప్పు చేస్తే నిలదీయండి. మనమే వాళ్ళల్లో లీనం అవ్వాల. మన పార్టీ మందే. మనం అందరూ రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్లో